కరీంనగర్ స్మార్ట్ సిటీలో అసంపూర్తి కాని పనుల కారణంగా పలు కాలనీలో ఏటా ముంపు బాధలు తప్పటం లేదు. అంతర్గత వీధుల్లో మురుగు కాలువ విస్తరణ పనులు చేసినా ఆర్ఎండ్బి శాఖ పరిధిలోని కలవర్టులు, వంతెనలు, డ్రైనేజీలు నిర్మాణం చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. వరద వచ్చిన ప్రతిసారి తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఏటా తిప్పలు పడుతున్న వైనంపై ఈనాడు ఈటీవీ సినర్జీ కథనం. కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా వందల కోట్లతో చేపట్టిన ఆకర్షణీయమైన రహదారులు, కూడళ్లు గంటసేపు గట్టి వాన కొడితే జలమయమవుతున్నాయి. అసంపూర్తి పనుల కారణంగా వర్షం పడితే చాలా కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కరీంనగర్లోని ప్రధానమైన 3 నాలాలకు డ్రైనేజీల లింకులు సరిగా లేకపోవటం, నాలాల వైశాల్యం ఒకచోట ఒక్కో విధంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికి వరద రోడ్డుపైకి వస్తోంది. నగరం గుండా వెళ్లే హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, వేములవాడ, జగిత్యాల ప్రధాన రహదారులు కొద్దిపాటి వర్షానికే చెరువుల్ని తలపిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వర్షాకాలం ప్రారంభం కాకముందే చేపట్టాల్సిన డిసిలిటరేషన్ ప్రక్రియ సక్రమంగా జరగట్లేదంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో పాటు వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోంది. మున్సిపల్, ఆర్ఎండ్బి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరద వచ్చినప్పుడు ఇళ్లను శుభ్రం చేసుకోవటం, వస్తువులు తడిచిపోవటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ గాని, ఆర్ఎండ్బి వాళ్ళు గాని వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు కానీ పని చేయడం లేదు. మీడియా వాళ్ళు వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అన్ని చూస్తున్నారు. పరుపులు తడుతున్నాయి, బల్లలు తడుతున్నాయి, పప్పులు, ఉప్పులు, నష్టాలు, లక్షల నష్టాలు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకుంటూ లేదు మమ్మల్ని. ఇక ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది బాబు. ఎప్పుడు నీళ్ళే, ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, అన్ని ఖరాబ్ అవుడే, మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. కడిగి చచ్చిపోతున్నాం. అదేంది బీరోలో బట్టలని ఖరాబ్ అయినాయి, బియ్య బత్తాలు 3 ఖరాబ్ అయినాయి, ఆ పరుపులు ఖరాబ్ అయినాయి, డెకోల మంచం మొత్తం మునిగిపోయినాయి, 2 ఖరాబ్ అయినాయి. అవిస్తా పొద్దున చూసే వరకు మొత్తం ఇంట్లో నీళ్లు ఉంది. మంగమ్మ తోట నుంచి వస్తే మా ఇల్లు మొత్తం నిండుతుంది. 2 రోజుల నుంచి అదే పరిస్థితి ఉంది మాది. మేము వంట చేయలేదు, తినలేదు, పిల్లలు ఏడుస్తుండ్రు, మేము కూడా ఆకలితోనే ఉన్నాం. 2 రోజుల నుంచి మా పరిస్థితి ఇదే ఉంది సార్. ఇక మేము ఏం చేయాలి? మాకు ఇల్లు, భూమి ఏం లేదు. దోమలు, మోరి మొత్తం మా ఇంట్లోనే. మేము చాలాసార్లు దరఖాస్తు కూడా పెట్టుకున్నాం మీ ఇండ్ల కోసం, భూమి కోసం మాకు ఏదన్నా ఇచ్చేయండి అని. లేకపోతే ఏది ఇవ్వకపోయినా మాకు ఇక్కడైనా ఏదన్నా సౌలభ్యం చేయండి అని చెప్పినాం కానీ మా కోసం ఏం చేస్తలేరు. జీవితాంతం ఇట్లానే బతకాలి సార్. మా కోసం ఏదన్నా సాయం చేయండి, దయచేసి సాయం చేయండి సార్. మాకు మంచిర్యాల చౌరస్తా వద్ద డ్రైనేజీ సరిగా లేకపోవడంతో చిన్న వానకి చెరువును తలపిస్తోంది. గంటసేపు వర్షం కురిస్తే ఆర్టీసీ వర్క్షాప్, రామగుండం బైపాస్, అలుగునూరు చౌరస్తా, రామ్నగర్ ప్రధాన రహదారి జలమయమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అసంపూర్తి పనులతో పాటు వర్షాకాలం ప్రారంభం కాకముందే చేపట్టాల్సిన డిసిలిటరేషన్ ప్రక్రియ సక్రమంగా జరగకపోవటం వల్లనేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుంటలు, చెరువుల వంటి నీటి వనరుల ఉనికి లేకుండా పోవటంతో నగరవాసులకు వరద కష్టాలు తప్పటం లేదు. గతంలో ముంపునకు గురయ్యే కాలనీలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు మాజీ మేయర్ సునీల్ రావు వివరించారు. కానీ ఆర్ఎండ్బి శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం నగరంలో పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోందని ఆరోపించారు. కల్వర్టులు నిర్మించకపోవటం, వరదను రోడ్డుకు 2 వైపులా మళ్లించకుండా నిర్మించటంతో ఒక్క వానకే కాలనీలు మురుగుతున్నాయని ఆరోపించారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు గత 40-50 సంవత్సరాల కింద కట్టినటువంటి కల్వర్ట్స్ ఇప్పటికి కూడా మెయిన్ రోడ్ల మీద ఉన్నాయి. ఆ కల్వర్ట్స్ అనేది చిన్నగా అయిపోయినది. దాని కింద సిల్ట్ అనేది ఫామ్ అయిపోయి రాక్ లాగా ఫామ్ అయిపోయింది. పైకి వెళ్ళి వచ్చే డ్రైన్ కెపాసిటీకి వెళ్ళి వచ్చే వాటర్ అనేది కూడా దానిలో డిశ్చార్జ్ కాకుండా ఆ వాటర్ కూడా వెనుక తట్టడంతో మెయిన్ రోడ్స్ మీదకి వాటర్ రావడం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ ఇళ్లలోకి వాటర్ పోవడం కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ సమస్య అనేది రిపీటెడ్గా వస్తూ ఉంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వరకు ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి వాళ్ళు చేతుల్లో నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా నిధులు లేవు, ఈ పనులు చేయాలంటే మేము ప్రభుత్వానికి నివేదించినాం, ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పనులు చేపడుతూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి నిధులు వచ్చే పరిస్థితి కనబడడం లేదు, పనులు జరిగే పరిస్థితి కనబడలేదు. మరి డబ్బులు లేని అశక్తతన లేకపోతే వారి యొక్క నిర్లక్ష్య వైఖరి కానీ ప్రజలు మాత్రం వర్షం పడ్డప్పుడు అలా 5-6 చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఏటా వర్షాకాలం కరీంనగర్ నగరపాలక సంస్థ ముంపు సమస్యను ఎదుర్కొంటున్న శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు దృష్టి సారించటం లేదు. నిధుల సమస్య కారణంగా నగరం యూనిట్ గా డ్రైనేజీల నిర్మాణం వైపు ఇప్పటి వరకు అడుగు పడలేదు. గత ప్రభుత్వంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగినా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటంలో అధికారులు విఫలమయ్యారు.